హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో నేను మీకు ఒక హెల్దీ డ్రింక్ అయితే చూపిస్తానండి. అండ్ ఇది కూడాను జీలకర్ర వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను ఈ జీరా వాటర్ తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు ఈ జీరా వాటర్ తాగటానికి పొట్ట తగ్గటానికే తాగుతారు అనుకుంటారు. అదేం లేదండి, మామూలుగా కూడా తాగొచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీకైతే చెప్తాను. నాకు తెలిసినవి అయితే కొన్ని అయితే చెప్తాను మీకు. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఈ జీరా వాటర్ రోజు తీసుకోవచ్చండి. జీరా వాటర్ తాగటం వల్ల వెయిట్ కూడా చాలా తగ్గొచ్చండి. ఈ జీరా వాటర్ని మన డైట్లో రోజు భాగం చేసుకోవటము చాలా మంచిదండి. దీంట్లో నాకు తెలిసినటువంటి ఒక 9 ప్రయోజనాలు అయితే చెప్తాను జీలకర్ర వాటర్ తాగటం వల్ల. జీలకర్ర వాటరే కాదండి, ఈ జీలకర్రకి ఇంకా మనం జీరా రైస్ కానీ లేదంటే ప్రతి కూరలోనూ జీలకర్ర అయితే వేసుకుంటే చాలా మంచిది. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అని అనుకుంటున్నారు కదా మీరు. నేనైతే ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటానండి జీలకర్ర గురించి. ఇంకా ఇవన్నీ కూడాను మా వారైతే జీరా వాటర్ ఇంక ఇలా కషాయాలు ఉంటాయి కదా, అవైతే ఎక్కువ తాగుతూ ఉంటారు. అవైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మా వారు కొన్ని అయితే నాకు చెప్తూ ఉంటారు, కొన్ని ఏమో నేను తెలుసుకున్నాను. ఇంక తర్వాత నాకైతే ఈ 9 ప్రయోజనాలు అయితే తెలుసు ఈ జీలకర్ర వాటర్ తాగటం వల్ల. ఇంకా మన పిల్లలకి అప్పుడప్పుడు జలుబులు అవి చేస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ జీరా వాటర్ తాగిపించడం వల్ల పిల్లలకి జలుబులు అనేటివి కొంచెం తగ్గుతాయి అంట. ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా ఫాలో అవుతూ ఉంటానండి. ఎప్పుడైనా వీళ్ళకి బాగా జలుబు చేసినప్పుడు వేడి నీళ్ళలో కొంచెం జీలకర్ర వేసి కొంచెం తెరిలిన తర్వాత ఎక్కువ వాటర్ ఏమి ఇవ్వనండి, కొంచెం తక్కువే ఇస్తాను. టీ గ్లాస్ కన్నా తక్కువే ఇస్తానంటే మనకి సిరప్ మూతలు ఉంటాయి కదా, ఆ మూతలతో ఒక 2 మూతలు అయితే ఇస్తాను జీరా వాటర్. ఇంకా అంతకు మించి అయితే ఇవ్వను. అది కూడా జలుబు చేసినప్పుడే ఇస్తాను పిల్లలకి, విడిగా అయితే ఇవ్వనండి. విడిగా కూడా ఎప్పుడన్నా ఇవ్వాలి అనిపిస్తే అప్పుడైతే ఇస్తానంటే గ్యాస్ ఉన్నప్పుడు అలాంటప్పుడైతే ఇస్తాను. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా అయితే ఉన్నాయండి జీరా వాటర్ వల్ల. ఇంకా మనము ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు కూడా తాగితే మంచిదంట ఈ జీరా వాటర్. నేను ఈ జీరా వాటర్ ఎలా చేసుకుంటానో చూపించానండి, ఈ వీడియోలోనే చూడండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఇలాంటి మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ మనీ సేవింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి నా ఛానల్లో. చూడండి నా ఛానల్ని. ఇంకా కుకింగ్కి సంబంధించినవి కూడా హెల్తీ కుకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇవైతే ఫాలో అవుతూ ఉంటాను. అంతకుముందు అయితే నేను కూడా ఏం ఫాలో అయ్యేదాన్నేం కాదు. ఈ మధ్య అయితే ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. హెల్త్ కూడా మనం డబ్బులే కాదండి, మన హెల్త్ను కూడా మనం కాపాడుకుంటూ ఉండాలండి. మనకి డబ్బు ఎంత ముఖ్యమో మన హెల్త్ కూడా అంతే ముఖ్యమండి. మనకి ఎప్పుడన్నా డబ్బులు అవసరమైనప్పుడు ఎవరినైనా అడిగితే ఇవ్వరు కదా, లేదంటే ఒక్కొక్కసారి ఇచ్చినా కానీ వడ్డీకైతే ఇస్తారు. కానీ మన హెల్త్ మట్టికి మన చేతుల్లోనే ఉంచుకోవాలండి. మన హెల్త్ కనుక పాడైతే మనకి ఎవరు హెల్త్ అనేది ఇవ్వరు కదా. ఇంకా అందుకని చెప్పి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి అయితే వాడుతూ ఉంటాం మేము. హెల్త్ బెనిఫిట్స్ వేటిలో ఎక్కువ ఉంటాయో అవే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా నా ఛానల్లో నేను మనం సేవింగ్ చేస్తూనే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయటం కూడా నేను చెప్తానండి వీడియోస్లో. చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు చూశారు వీడియో అనుకుంటే ఎంతో కొంత యూజ్ ఉంటేనే కదా ఇంతవరకు చూసుంటారు మీరు. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానని చెప్పాను కదా జీరా వాటర్. ఈ జీరా వాటర్ కూడా ఎక్కువ తాగకూడదండి. అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, పొట్ట తగ్గటానికి వెయిట్ తగ్గటానికి, వాళ్ళైతే రోజు తాగొచ్చు. ఇంకా విడాళ్ళు అయితే రోజు తాగకూడదండి. వారంలో ఒకసారి తాగితే సరిపోతుంది ఈ జీరా వాటర్ అనేటిది. ఇంకా విడిగా డైట్ చేసేవాళ్ళు, పొట్ట తగ్గటానికి చూసే వాళ్ళు అయితే రోజు తాగొచ్చండి. రోజు తాగినా కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అందులో షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పొట్ట తగ్గటానికి వెయిట్ తగ్గటానికి అలా డైట్ ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళు రోజు తాగొచ్చు. కానీ ఎక్కువ అయితే తాగకూడదండి. 2 పూటలు అయితే తాగకూడదంట, ఒక్క పూటే తాగాలంటే ఈ జీరా వాటర్. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఒక్క పూటే తాగాలండి జీరా వాటర్. 2 పూటలు తాగడం వల్ల షుగర్ అనేటిది బాగా డౌన్ అయిపోతుందంట. షుగర్ బాగా డౌన్ అయినా కానీ ప్రాబ్లమే కదా, అందుకని చెప్పి ఒక్క పూటే తాగండి జీరా వాటర్. లేదు అనుకుంటే రోజు మార్చి రోజైనా తాగండి షుగర్ ఉన్న వాళ్ళు. కానీ తాగితే చాలా మంచిదంట షుగర్ ఉన్న వాళ్ళకు కూడాను ఈ జీరా వాటర్. ఇంకా నేను ఎలా చేసుకుంటానో చూపించానండి. ఈ 9 బెనిఫిట్స్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడైతే జీరా వాటర్ ఎలా చేసుకుంటానో చూపించాను వీడియో అయితే. రోజు నేను మా వారికి అయితే ఇస్తానండి జీరా వాటర్. ఇంకా
ఇంకా వేరే వేరే కషాయాలు కూడా చాలా అయితే ఉన్నాయి. నేను మన ఛానల్లో అయితే అవన్నీ కూడాను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంక ఈ జీరా వాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి జీరా వాటర్ చేసుకోవటము. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో అయితే నీళ్ళు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆ నీళ్ళు బాయిల్ అవ్వాలండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే ఈ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా బాగా తెల్లనివ్వాలి. ఒక 5 మినిట్స్ తెల్లితే సరిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవడమేనండి, వడగట్టుకోవాలి. ఆ వాటర్ నన్ను ఆ జీలకర్రని సపరేట్ చేసుకోవాలి. ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చండి. ముందు రోజు నైటే జీలకర్రని మామూలు వాటర్లో అయితే నానబెట్టేసేసుకొని ఇంకా తర్వాత ఇలా అయితే తెరలనిచ్చుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అయితే తెరలనిచ్చుకొని తర్వాత ఇంక ఇలా స్ట్రెయిన్ చేసుకొని తాగేసేయటమేను జీరా వాటరు. ఇంకా ఈయనైతే కాసాను నేను. వీటిల్లోనే నేను, పిల్లలు, మా వారు అయితే తాగాము. మా పిల్లలిద్దరు, నేను, మా వారు, మా నలుగురికి ఈ వాటర్ అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం తేనేసుకొని కూడా తాగరు, ఎక్కువ తాగమండి, కొంచెం కొంచెమే తాగుతాము. ఇంక జీరా వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే జలుబండి. జీలకర్రలో యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. గొంతు నొప్పిని, దగ్గును, ఇంకా ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తుందండి ఇది. తర్వాత జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదల అంటేను జీలకర్ర ఆయిల్ ఉంటుందండి. ఈ జీలకర్ర ఆయిల్ తలకు రాసుకోవటం వలన జుట్టు దృఢంగా ఉంటాయండి. ఇంకా తర్వాత జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందంట ఈ జీలకర్ర వాటర్ తాగటం వలన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తొలగిస్తుంది, నులుపురుగులను కూడా పోగొడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదండి కొంతమందికి, ఆ కిడ్నీలో రాళ్ళను కూడా తొలగిస్తుంది, జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. అంటే ఈ జీలకర్ర వాటిని రోజు మార్చి రోజు అయితే తాగండి, లేదు అనుకుంటే 2 రోజులకు ఒకసారి అయినా తాగటం వల్ల గ్యాస్ కూడా తగ్గిద్దండి. చిన్నపిల్లలకు కూడా గ్యాస్ వచ్చినప్పుడు జీరా వాటర్ అయితే ఇవ్వచ్చు. తర్వాత చర్మ సంరక్షణ కూడా సహాయపడుతుంది. ఇది విటమిన్ ఈ అయితే ఉంటుంది ఈ జీలకర్రలో. ఇంక జీలకర్రను పేస్ట్ చేసుకొని ముఖంపై రాసుకోవటం వల్ల ముడతలు తగ్గిస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. ఇంకా సోరియాసిస్ అయి ఉంటాయి కదా అవి కూడా తగ్గిస్తుంది అంటండి. సోరియాసిస్ అయి ఉంటాయి కదా అవి కూడా తగ్గిస్తుంది. నేనైతే యూజ్ చేస్తానండి ఇది. నాకు కొంచెం సోప్ అయితే ఉంది, నేనైతే యూజ్ చేస్తాను. ఇంకా తర్వాత నెలసరి సమస్యలను కూడా తగ్గిస్తుందండి. మనకి ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం నడుము నొప్పిగా ఉంటాము, కడుపు నొప్పిగా ఉంటాము, అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు కొంచెం ఈ జీరా వాటర్ అయితే తాగితే కొంచెము నొప్పి అనేది తగ్గుతుందండి. నెలసరి సమస్యలను కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటుంది జీరా వాటర్ తాగటం వల్ల. ఇంకా జలుబులు చేసినప్పుడు పిల్లలకైతే ఇవ్వచ్చండి జీరా వాటర్. కొంచెము ఎక్కువ ఏమి ఇవ్వకూడదు, కొంచెం ఇస్తే సరిపోతుందండి. ఇంకా తర్వాత రక్తహీనత అండి. జీలకర్రలో ఐరన్ శాతం ఎక్కువైతే ఉంటుంది. అనీమియాతో బాధపడేవారు, అంటే రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిదండి జీలకర్ర తీసుకోవటం వల్ల. ఇది ముఖ్యంగా పిల్లల్లో, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది కదా రక్తహీనత సమస్యలు, వాళ్ళైతే తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. రోజు ఏం తీసుకోకూడదు, 2 డేస్కి ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి ఈ జీరా వాటర్. పిల్లలకైతే తక్కువ ఇవ్వండి, పిల్లలకి ఎక్కువ ఏమి ఇవ్వవసరం లేదు, ఒక కొంచెం అయితే ఇస్తే సరిపోతుంది పిల్లలకి. పెద్దవాళ్ళు కొంచెం ఒక టీ గ్లాస్ తాగితే సరిపోతుంది. పిల్లలకేమో టానిక్స్ సిరప్స్ వేసేవి ఉంటాయి కదా, ఆ మూతతో ఒక మూత 2 మూతల కంటే ఎక్కువైతే ఇవ్వద్దండి పిల్లలకి. ఎక్కువ యూజ్ చేయకూడదు పిల్లలకి జీరా వాటర్ అనేది. అంటే రోజు యూజ్ చేయకూడదు, అప్పుడప్పుడైతే తాగిపించవచ్చు కానీ రోజు అయితే యూజ్ చేయకూడదండి జీరా వాటర్ని. ఇచ్చే తల్లులు కూడా తాగొచ్చండి జీరా వాటర్. తాగటం వల్ల పాల ఉత్పత్తి అనేది బాగా ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి జీరా వాటర్ తీసుకోవటం వల్ల. జీరా వాటరే కాదండి, జీలకర్రని ఏ విధంగా అయినా కానీ మన తినే దాంట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. జీలకర్ర తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలో మలినాలను తొలగిస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెంచుతుంది జీరా వాటర్ తాగటం వల్ల. ఇంకా తర్వాత మధుమేహం అండి, షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ జీలకర్ర వాటర్ని అయితే తాగాలండి. జీరా వాటర్ తాగొచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతేను. జీరా వాటర్ తాగటం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలా అని ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, అది కూడా టీ గ్లాస్ కంటే ఎక్కువైతే తీసుకోకూడదండి షుగర్ ఉన్న వాళ్ళైతేను ఈ జీరా వాటర్ని. ఇంకా తర్వాత మొలలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే జీరా వాటర్ అయితే తీసుకోవచ్చండి. ఈ జీరా వాటర్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువైతే ఉంటుంది అండ్ యాంటీ ఫంగస్ కూడా ఉంటుంది. దీనివల్ల మొలల వ్యాధిని తగ్గిస్తుంది అండ్ మోషన్ అయితే ఫ్రీగా అవుతుందండి. ఈ మొలల వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా జీరా వాటర్ అయితే చాలా మంచిది. నేను చెప్తున్నాను కదా జీలకర్ర వాటర్ని కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదని చెప్తున్నాను కదా. విడాల్లో అయితే కొంచెమే తీసుకోవాలండి. డైట్
ఫాలో అవ్వకుండా ఉంటారు కదా, అంటే మనం తగ్గాలి అనుకునే ఉండరు కదా, కొంతమంది సన్నగుండే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే తక్కువే తీసుకోవాలి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తక్కువే తీసుకోవాలి, చిన్నపిల్లలు కూడా కొంచెం తక్కువే తీసుకోవాలండి. ఇంక విడాల్లో అయితే ఎక్కువైనా తీసుకోవచ్చు. మనకు పొట్ట బాగా ఉందనుకోండి, పొట్ట తగ్గటానికి రోజు అయితే తీసుకోవచ్చండి జీరా వాటర్ని. మీకు జీరా వాటర్ పట్టలేదు అనుకుంటే రోజు మార్చి రోజు అయినా తీసుకోవచ్చండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇదండి ఈ వీడియో అయితే. ఇంక ఈ 9 ప్రయోజనాలు అయితే ఉన్నాయి. రోజు అయితే ఇవ్వకూడదు పిల్లలకి, మనమైనా కానీ రోజు ఏం తాగకూడదు. అంటే నేను సన్నగా ఉంటానులేండి, ఇంక అందుకని చెప్పి రోజు ఏం తాగను నేను, మా వారికి అయితే కాసిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.